హాయ్ అండి అందరికీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తానండి. బిగినర్స్ అయితే ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకోండి. అయితే అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొత్త వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ని ఒక ముడి వేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ముడి వేసిన తర్వాత ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా చూసుకొని మరి కుట్టు వేసుకోండి. అయితే ఇలా థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు కుట్టు అనేది నీట్గా రాకుంటే వెనక్కి పట్టి లాగండి. అలా కొద్దిగా లాగితే సరిపోతుందండి. నేను నెక్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు చూసుకొని థ్రెడ్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత మిగతా క్లాత్ అంతా ఎక్కువ ఉంటుంది కదా, కొద్దిగా ఆ ఎక్కువ వచ్చిందంతా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టేసుకొని నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చూసుకొని షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో మాత్రమే వచ్చే విధంగా చూసుకోండి. అదేవిధంగా కుట్టు మాత్రం మనకి థ్రెడ్ పైన పడకుండా చూసుకోండి. థ్రెడ్ పక్కనే వచ్చే విధంగా చూసి కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత ఉల్టాగా అంటే మనం వేసిన థ్రెడ్ పైపింగ్ అనేది మధ్యలో వచ్చే విధంగా పెట్టేసి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా చూసుకోండి. చూసుకుంటూ నెక్ చుట్టూరా ఒక కుట్టు అయితే వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఉల్టా సీదాగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. థ్రెడ్ పైపింగ్ అనేది మనకు ఎక్కడా కూడా ఖర్చులు అనేవి బయటకు కనిపించకుండా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఉల్టాగా మలిపేసుకున్న తర్వాత ఒక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా పలచగా ఉన్న క్లాత్కి మనము థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే మాత్రం బయటకు కనిపించే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి పలచగా ఉన్న క్లాత్ కోసం మనము క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.